చిత్తూరు జిల్లా నర్సరావుపేటలో ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేసి ఆమె పొట్ట నుంచి 4 పెన్నులను బయటకు తీశారు. ఓ మహిళ వాంతులతో బాధపడుతుండగా ఆమెను కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మహిళకు ఎండోస్కోపీ ద్వారా పరీక్షలు నిర్వహించగా ఆమె కడుపులో 4 పెన్నులున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే శస్త్రచికిత్స చేసి ఆమె పొట్ట నుంచి 4 పెన్నులను బయటకు తీశారు. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేయడం పల్నాడులో ఇదే మొదటిసారి అని డాక్టర్ రామచంద్రారెడ్డి తెలిపారు. 28 సంవత్సరాల మహిళ మన హాస్పిటల్కి వాంతులతో వచ్చారు. సో మనం నెక్స్ట్ ఎందుకు వాంతులు అవుతున్నాయి అని చెప్పేసి ఒక ఎండోస్కోపీ అనే టెక్నిక్ వాడి అవి పరీక్ష చేశామన్నమాట. పరీక్ష చేసినప్పుడు మనకి స్టొమక్కి చిన్న పేగుకి మధ్యలో 4 పెన్నులు బ్లాక్ అయినాయి. సుమారుగా ఆ పెన్నులు ఈ సైజులో ఉన్నాయన్నమాట. ఏదైతే పేగు ఓపెన్ చేసామో అదే లాప్రోస్కోపీ పద్ధతిలో క్లోజ్ చేసాము. పేషెంట్ 4వ రోజే ఇంటికి మనం లిక్విడ్ డైట్ స్టార్ట్ చేసేసి ఇంటికి పంపించేసామన్నమాట. ఇలాంటి అరుదైన కేసు మనం ప్రీవియస్గా ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. మన మాతాశ్రీ హాస్పిటల్స్ నర్సరావుపేటలో ఈ కేసు జరిగినందుకు మేమందరం చాలా గర్వపడుతున్నాం. నర్సరావుపేటల ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, లక్ష్మీధర్గా పల్నాడు జిల్లా కేంద్రంలోని నర్సరావుపేటలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక మహిళ పొట్ట నుంచి 4 బాల్ పెన్నులు వెనుక చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నర్సరావుపేట పట్టణానికి చెందిన ఒక మహిళ తనకి వాంతులు అవుతున్నాయంటూ కూడా ప్రైవేట్ ఆసుపత్రి కాగా వాంతులు అవడానికి కారణం ఏంటో వాంతులు ఆగట్లేదని చెప్పిన నేపథ్యంలో ఎండోస్కోపీ ద్వారా పేగుల్లోకి పరిశీలించగా పేగుల కింద అతిపడినట్లు తీసుకుని తర్వాత ఎక్స్రే స్కానింగ్ తీసిన నేపథ్యంలో ఆ చిన్న పేగులకు అన్నవాహిక మధ్యలో 4 పెన్నులు ఇరుక్కున్నట్లు కూడా వైద్యులు గుర్తించి ఎండోస్కోపీ ద్వారా నర్సరావుపేటలో ప్రైవేట్ ఆసుపత్రులు అయితే చారిత్రకంగా వైద్యం చేసి పట్లేదు 4 బాల్ పెన్నులు బయటకు చేయటం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రస్తుతం ఆరోగ్యంగా 4 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాకంటూ కూడా ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు రామచంద్ర అయితే అసలు మహిళా పొట్టలో 4 పెన్నులు ఎలా బిందించారని కూడా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యాన్ని పరిస్థితి. 4 పెన్నులు పేగులు ఇరుక్కున్న కూడా ఎలా బతకగలిగిందని కూడా అందరినీ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యం అయితే 4 పెన్నులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటికి తీసాము. అయితే భర్తతో ఉన్న విభేదాల కారణంగానే ఆ పెన్నులు మింగిందంటూ కూడా స్థానికుల ద్వారా మనకైతే సమాచారం అందుతుంది. అయితే వాళ్ళ కుటుంబ సమస్యల నేపథ్యంలో వైద్యులు ఎవరు కూడా ఆ వివరాలను కూడా బయటికి వెల్లడించిన పరిస్థితి. మొత్తంగా నర్సరావుపేటతో పాటు ఉమ్మడి జిల్లాలో కూడా గతంలో ఎప్పుడూ లేని ఒక అరుదైన శస్త్రచికిత్స చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. లక్ష్మీధర్గా ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.